నిరుపేదల పెళ్లి జరిపించి సేవాగుణాన్ని చాటుకున్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టమవుతున్న ఈ రోజుల్లో అన్ని తానే పెళ్లి జరిపించి ఆదర్శంగా నిలిచాడు. కట్న కానుకలు లేకుండా వాసుదేవను ఒప్పించి పెళ్లి పెద్దగా వ్యవహరించాడు. నిరుపేద జంటకు ఘనంగా పెళ్లి జరిపించి ఆదర్శంగా నిలిచాడు ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్. భువనగిరి జిల్లా రామాయంపేట మండలం భోగారానికి చెందిన చంద్రకళతో దూర బంధువైన వాసుదేవ్తో పెళ్లి జరిపించారు. హయత్ నగర్ లోని బాలాజీ నగర్ లో తన ఇంటి దగ్గరే ఘనంగా పెళ్లి జరిపించాడు ప్రభాకర్. వధూవరుల కోరిక ప్రకారం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. సోషల్ యాక్టివిటీస్లో భాగంగా సమాజానికి ఏదో చేయాలనే తపన మొదటి నుండి ఉంది. కాస్త ఎవరన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం చూసే మనస్తత్వం లేదు నాకు. ఇమ్మీడియట్లీ ఏదో చేయాలనే తపన. తర్వాత ఎక్కడెవరికి ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఇలాగే చేస్తుంటా. ఆయన సలహా ఇచ్చి ఆయనే ముందల వాడి అన్ని చేస్తుండు. ఒక తండ్రిలాగా కాకుండా అన్నలాగా కాకుండా మా వైపు నాకు దేవుడిలాగా నిలబడి అన్ని ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఒక దేవుడు సహకరించినట్టుంది. అసలు మా అన్నయ్యని దేవుడు అనుకుంటున్నా. ఈ టైంలో నాకు మొత్తం బరుగు బాధ్యత మీరేసుకొని చేసిండంటే మా అన్నయ్య దేవుడు. మాకు మా బిడ్డ పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, ఇబ్బంది ఉంది. మా భర్త గారు చచ్చిపోయారు. నాకు 4 పిల్లలు. మా బావగారు ప్రభాకర్ గారు మాకు ఒక సాయం చేశారు. మా బిడ్డ పెళ్లి గురించి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసిరు. మా బావగారు ముందల వాడు చేసిండు. ఆయనకు దేవుడు, ఆయనకు రుణపని ఉంటాం మేము. లక్షల రూపాయలతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ప్రభాకర్ అన్ని తానై పేద జంట పెళ్లి చేయించడాన్ని అభినందించారు రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఏకే ఖాన్, స్వతంత్ర సమరయోధుడు మనోహర్ దంపతులు. ఆదర్శంగా జరిగిన వివాహం ఇది. ఎటువంటి డబ్బు ప్రస్తావన లేకుండా, నిమ్న ఉచ్చ అన్న భేదభావం లేకుండా ఒక మంచి మనస్సుతో పెద్దలందరికీ రావడం, వారందరూ కూర్చున్న ఈ పెళ్లి వరుడు తల్లిదండ్రులు దీన్ని అంగీకరించి చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఇలాంటి పెళ్లిళ్ళు అన్నవి ఇంకా ఎక్కువ జరగగలిగితే మన సమాజంలో ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి తల్లిదండ్రులు పెద్ద దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. నిజంగా కూడా డిఎస్పీ గారు ఇటువంటి బలహీనులకు, బీదవాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సహాయం చేస్తూ పెళ్లి చేసిందంటే నేను మెచ్చుకుంటున్నా. హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా. ఆర్థిక సామాజిక పరిస్థితులు అనుకూలించక పెళ్లికి నోచుకొని పేద జంటకు పెళ్లి జరిపించడం సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు.